భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. స్వామివారి కోటు తీర్థంలో ఉన్నప్పుడు రాత్రి వేళల్లో ఒక విచిత్రమైన లీలను ప్రదర్శించేవారు. మాకాని వారు రచించిన భగవాన్ వెంకయ్య స్వామి సచ్చరిత్రలో ఇలా రాసి ఉంది. కోటి తీర్థంలోని శ్రీ కోటేశ్వర స్వామివారి దేవస్థానమే అప్పట్లో మన వెంకయ్య స్వామివారి విడిది. స్వామివారు ఆ ఆలయంలో అటు ఇటు 2 స్తంభాలను నాటి 2 కొయ్యలు తెచ్చి వాటిని తాళ్లతో కట్టేవారు. ఆ కొయ్యల మధ్యలో 7 తంతి తీగలు అమర్చి వాటి సందుల నడుమ తీగకు మధ్య 6 చిన్న కొయ్య ముక్కలతో సందు చేసేవారు. 2 స్తంభాల మధ్యనున్న 7 తంతి తీగలపై వరుస వారీగా ఒక్కొక్క దానిపై శబ్ద ప్రయోగం చేసేవారు. ఆ తీగలకు 3 దూరంలో 24 మట్టి కుండల్లో నీరు నింపి ఉంచేవారు. ఆ శబ్ద తరంగాలకు కుండల్లో ఉండే ఆ నీరు ఇంకిపోతూ ఉండేది. ఆ తర్వాత చీపురు పుల్లతో 3 సార్లు ఒక విచిత్రమైన శబ్దంతో యోగనాదాన్ని పలికించేవారు స్వామి. ఈత చువ్వతో మరొక అద్భుతమైన నాదాన్ని పలికించేవారు. అలా చేసినప్పుడల్లా శ్రీ స్వామివారి మహిమాన్వితమైన ఆ నాదధ్వనికి కాబోలు ఆ ముంతల్లోని నీరు క్రమంగా తగ్గిపోయేవి. అలా నీరు తగ్గినప్పుడల్లా మళ్ళీ పక్కనే పెన్నా నదిలోకి దిగి నీరు తెచ్చి ఆ ముంతల్లో నింపేవారు. స్వామివారు ఇలా నెలల తరబడి చేసేవారు. ఎంతోమంది భక్తులు ఆ విచిత్రాన్ని చూశారు. ఓసారి ఒక భక్తుడు స్వామివారు చేస్తున్న ఈ వింతలన్నిటినీ చూసి, స్వామి ఎందుకిదంతా? ఈ నాదాలాపనలో ఏదైనా అర్థం పరమార్థం ఉందా అని అడిగాడు వినయంగా. అందుకు స్వామివారి చిరునవ్వుతో, అయ్యా, మొదటిది పార్వతి, రెండవది ఈశ్వరుడు అని నర్మగర్భంగా తెలిపారు. ఆ నాదాల్లో జగన్మాత అయిన పార్వతి, జగన్నాథుడైన ఆ పరమేశ్వరుడు పలుకుతారని స్వామివారు చెప్పకనే చెప్పారు. స్వామివారు కోటి తీర్థంలో ఉన్నప్పుడు చెంతనే ఉన్న పెన్నా నది మధ్యలో ఇసుక తిన్నెలపై కూర్చుని నింపాదిగా అగ్నిగుండం వేసి ఆ గుండంలోని నిప్పు కణికలపై నదిలో నీళ్లనే చల్లేవారు. ఆ నీరే అగ్నిలో నెయ్యి పోసినట్లుగా బగ్గున మండుతూ ఉండేది. ఈ విడ్డూరాన్ని అప్పట్లో ఎందరో భక్తులు తిలకించి పులికించిపోయేవారంటే అతిశయోక్తి కాదు. నీళ్లు చల్లితే నిప్పులు ఆరిపోవడం మనం చూస్తుంటాం, కానీ స్వామివారు చల్లుతున్న ఆ నీటితో నిప్పులు ఆరిపోక మంటలై మరింతగా ప్రజ్వరిల్లడం ఎంత విచిత్రమో కదా. ఇలాంటి మానవాతీతమైన లీలలను, మహిమలను యోగులు, అవధూతలు ఎందుకు ప్రదర్శిస్తారంటే వారేమీ తమ గొప్పతనాన్ని చాటుకోవడానికి కాదు. అలాంటి గొప్పలు అసలైన యోగులు, అవధూతలు ఎప్పుడూ కోరుకోరు కూడా. అవధూత శ్రీ వెంకయ్య స్వామి వారు కూడా ఇలాంటి మహిమలెన్నింటిలో లోకానికి ప్రదర్శించారు. భగవత్ తత్వాన్ని, భగవత్ శక్తిని లోకానికి చాటడానికే ఆధ్యాత్మిక భక్తి జ్ఞానాల ద్వారా జనులంతా శాంతి సామరస్యాలతో జీవించి జీవిత పరమార్థం తెలుసుకొని మసులుకోవాలన్నదే ఆ మహనీయుల ఆకాంక్ష. ఓం నారాయణ, ఆది నారాయణ. మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.